నమస్కారం. ఈరోజు మనం ఒక తీవ్రమైన, చాలా విషాదకరమైన సంఘటన గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది తెలంగాణలో చెవెళ్ళ దగ్గర నవంబర్ 3, 2025న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. దీనికి సంబంధించి మనకు చాలా వార్తలు, నివేదికలు అందాయి. అసలు ఏం జరిగింది, దానివల్ల ఏమైంది, మరి అధికారీ యంత్రాంగం ఎలా రెస్పాండ్ అయింది, ఈ విషయాలన్నీ చర్చిద్దాం. మన దగ్గరున్న ఈ సమాచారం అంతా చూసి అసలు జరిగిన దాని ప్రభావాన్ని ఇంకా పరిణామాలని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం ఇప్పుడు. ఈ యాక్సిడెంట్ జరిగింది హైదరాబాద్ బీజాపూర్ హైవే మీద. ఒకవైపేమో కంకర లోడ్తో ఉన్న టిప్పర్ లారీ, మరోవైపు మన ఆర్టీసీ బస్, గవర్నమెంట్ బస్. ఈ రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి చాలా బలంగా. ఈ ప్రమాదం ఎలా జరిగిందో చూస్తే ఇది ఫేస్ టు ఫేస్ కొలిషన్ అని మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా చెప్తుంది. అయితే ఇక్కడ చాలా చాలా కీలకమైన, విషాదకరమైన పాయింట్ ఏంటంటే, ఆ టిప్పర్ లారీ ఉంది చూడు, అది రాంగ్ సైడ్లో వస్తోంది, రాకూడని దారిలో. అవునవును, అదే చాలా ప్రమాదమైన విషయం. ప్రమాదానికి మూల కారణాల్లో అదొకటి అని అనిపిస్తోంది. అది ఎంత తీవ్రంగా ఉందంటే అసలు ఆ బస్సు ముందు భాగం పూర్తిగా నసిగిపోయింది అని చెప్తున్నారు. నుజ్జు అయిపోయింది. అయ్యో! దాని తోడు ఇంకో దారుణం ఏంటంటే ఆ లారీలో ఉన్న కంకర అంతా బస్సు మీద పడ్డది. ఓ, అంటే ఢీ కొడదమే కాకుండా కంకర కూడా పడ్డిందా? అవును, ఇది పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చింది. ఎందుకంటే ప్రయాణికులు కేవలం ఆ బస్సులో ఇరుక్కుపోవడమే కాదు, ఈ కంకర కింద కూడా చిక్కుకుపోయారు. నిజమే. అంటే కేవలం ఆ ఇంపాక్ట్ వల్లే కాకుండా ఈ కంకర, ఆ శిథిలాల వల్ల కూడా బాధితులను బయటకి తీయడం చాలా కష్టమైంది. మరి ఈ కంకర పడడం వల్ల నష్టం ఎక్కువైందంటారా? డ్యామేజ్ పెరిగిందంటారా? ఖచ్చితంగా. ప్రమాద తీవ్రత పెరగడానికి, ఆ మరణాల సంఖ్య ఎక్కువ ఉండటానికి కూడా ఇదొక ముఖ్యమైన కారణమని చెప్పొచ్చు. అక్కడ ఆ టైంలో ఎలాంటి భయానక పరిస్థితి ఉంటుందో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. ఈ దుర్ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఆ సంఖ్య వింటేనే గుండె బరువెక్కుతోంది. మనకు అందిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనీసం 19 నుంచి 21 మంది. చాలా పెద్ద సంఖ్య. 19 లేదా 21 మంది చనిపోయారు అని తెలుస్తోంది. ఆ సంఖ్య వెనక అసలు ఎన్ని కుటుంబాల వేదన ఉందో, మరించిన వారిలో ఒక పసికండు, మహిళలు ఉన్నారు అని. ఇంకా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే, ఆ బస్ డ్రైవర్, లారీ డ్రైవర్ ఇద్దరూ కూడా అక్కడే చనిపోయారంట. అయ్యో, ఇద్దరునా? అవును, ఇద్దరూ స్పాట్లోనే. చాలామందికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి. ఇది నిజంగా ఒక పెద్ద విషాదం. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన పరిణామం ఏంటి అంటే, మీరన్నట్టు ఆ 2 వాహనాల డ్రైవర్స్ కూడా చనిపోవడం. ఇది వెంటనే జరగాల్సిన విచారణ ప్రక్రియకు కొంచెం ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే అంటే ఎలా? అంటే ఆ ప్రమాదానికి దారితీసిన చివరి క్షణాల్లో అసలు ఏం జరిగింది అనేది వాళ్ల సాక్ష్యం ద్వారా తెలిసే ఛాన్స్ ఉండేది. వాళ్ళు చెప్పగలిగేవారు. నిజమే. ఇప్పుడు ఆ అవకాశం లేదు. వాళ్ళిద్దరూ లేకపోవడం వల్ల అసలు కారణాలు తెలుసుకోవడంలో ఒక కీలకమైన యాంగిల్ మిస్ అయినట్టే. దానితోడు ఇన్ని కుటుంబాలు ఒకేసారి ఇంత పెద్ద నష్టాన్ని చదవి చూడటం, వాళ్ల జీవితాలు ఒక్కసారిగా తలకిందులు అవ్వడం చాలా బాధాకరమైన విషయం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి అని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కంకర బస్ శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లని రక్షించడానికి, డెడ్ బాడీస్ని తీయడానికి ఎర్త్ మూవర్స్ వాడాల్సి వచ్చిందంట. అవును. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ రెస్క్యూ టీమ్స్ చాలా కష్టపడి ఉంటారు. అవును, అలాంటి కండిషన్స్లో ఆ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం చాలా చాలా ఛాలెంజింగ్ పని. ఇక అధికారికంగా ఏమైందని చూస్తే, గవర్నమెంట్ ఈ సంఘటనపై ఒక మ్యాజిస్టేరియల్ ఎంక్వైరీకి ఆర్డర్ వేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. మ్యాజిస్టేరియల్ ఎంక్వైరీ అంటే సాధారణంగా ఇలాంటి తీవ్రమైన సంఘటనలు జరిగినప్పుడు అసలు నిజాలేంటి, ఎవరు బాధ్యులు అని తేల్చడానికి గవర్నమెంట్ ఇలాంటి విచారణను ఆదేశిస్తుంది. ఈ ఎంక్వైరీలో అసలు ప్రమాదానికి కారణాలేంటి, ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నారా, లేదంటే సిస్టంలో ఏమైనా లోపాలున్నాయా, ఇలాంటి విషయాలన్నీ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అంటే ఆ విచారణ రిపోర్ట్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండటానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అంటారు. అంతేనా? కరెక్ట్. ఆశాజనకంగా
ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో వచ్చే రికమెండేషన్స్ ఆధారంగా సరైన యాక్షన్స్ తీసుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి దుర్ఘటనల్ని కొంచెమైనా తగ్గించుకోవడానికి వీలుంటుంది. విచారణతో పాటు వెంటనే సహాయం కింద మరణించిన వారి కుటుంబాలున్నాయి కదా, వారికి ఆర్థిక సహాయం కూడా ప్రకటించారని విన్నాం. అవును. ఒక్కో కుటుంబానికి మాక్సిమం 7 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారని సమాచారం. అవును. ఇది సాధారణంగా గవర్నమెంట్స్ చేసే పని. ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు ఆ బాధిత కుటుంబాలకి వెంటనే కొంచెం ఫైనాన్షియల్ రిలీఫ్ ఇవ్వడం కోసం ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేస్తారు. కానీ ఎంత డబ్బిచ్చినా కోల్పోయిన ప్రాణాల్ని తెచ్చి ఇవ్వలేం కదా. ఆ కుటుంబాల బాధని పూర్తిగా తుడిచియలేము. ఇది కేవలం ఒక తాత్కాలిక సహాయ చర్య అంతే. అసలైన పరిష్కారమంటే న్యాయం జరగడం, ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూడడం అక్కడుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం ఆలోచించాలి. ఈ చెవ్వళ్ల ప్రమాదాన్ని కేవలం ఇది ఒక్కటే జరిగింది అని కాకుండా ఒక పెద్ద సమస్యలో భాగంగా చూడాలి అని కొన్ని రిపోర్ట్స్ అంటున్నాయి. నిజమే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల వచ్చే మరణాల రేట్ దేశంలోనే చాలా ఎక్కువగా ఉందని ఒక రిపోర్ట్ చెప్తోంది. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. అవును, నిజమే. ఆ రిపోర్ట్లో ఒక ఫిగర్ ఉంది. అది పరిస్థితి తీవ్రతని చెప్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రతిరోజు యావరేజ్గా 15 మంది కేవలం ఓవర్ స్పీడింగ్ వల్ల రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారట. రోజుకి 15 మందా? చాలా చాలా ఎక్కువ ఆ నంబర్. అంటే రోజుకు 15 మంది అంటే నెలకి 450 మంది, సంవత్సరానికి ఎన్ని వేల మందో కేవలం ఓవర్ స్పీడింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ చెవెళ్ల ప్రమాదానికి కారణం టిప్పర్ లోరీ రాంగ్ సైడ్లో రావడం అనుకున్నాం. కానీ ఇదే ఏరియాలో, ఇదే రాష్ట్రాల్లో ఇంతెక్కువ మంది ఓవర్ స్పీడింగ్ వల్ల చనిపోతున్నారు అనే ఈ డేటా రోడ్ సేఫ్టీ విషయంలో ఎంత నిర్లక్ష్యముందో చూపిస్తోంది కదా. ఖచ్చితంగా. అసలు ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని కొంచెం పెద్ద కాంటెక్స్ట్లో చూడాలి. చెవళ్ల ప్రమాదానికి స్పెసిఫిక్ కారణం వేరే అయినా అదే రోడ్స్ మీద ఓవర్ స్పీడింగ్ అనే మరో ప్రాణాంతకమైన ఉల్లంఘన ఇంత ఎక్కువగా జరుగుతోంది అంటే అది రోడ్ సేఫ్టీ రూల్స్ ఇంప్లిమెంటేషన్లో లేదా డ్రైవర్స్ బిహేవియర్లో తీవ్రమైన లోపాలను చూపిస్తుంది. రాంగ్ సైడ్లో నడవడం, ఓవర్ స్పీడింగ్ చేయడం, తాగి నడపడం ఇవన్నీ చాలా డేంజరస్ వయలేషన్స్. ఈ చెవళ్ల దుర్ఘటన, ఈ వయలేషన్స్ పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి ఒక చెడు నిజం లాంటిది. ఈ ప్రాంతంలో రోడ్ సేఫ్టీ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అని, దానిమీద వెంటనే ఫోకస్ పెట్టాల్సిన అవసరముందని ఈ లెక్కలు, ఈ సంఘటన మనల్ని హెచ్చరిస్తున్నాయి. అంటే బేసిక్లీ డ్రైవర్స్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడింగ్, ఈ రూల్స్ని పట్టించుకోకపోవడం ఇవన్నీ కలిసి ఈ ఏరియాలో రోడ్డు ట్రావెల్ని చాలా రిస్కీగా మారుస్తున్నాయని చెప్పొచ్చు. అంతో అవును, మనకున్న ఈ సమాచారమంతా అదే వైపు చూపిస్తోంది. వ్యక్తిగత డ్రైవర్ల బాధ్యతారాహిత్యంతో పాటు మరి రోడ్స్ డిజైన్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, డ్రైవింగ్ లైసెన్సులు ఎలా ఇస్తున్నారు, ఇలాంటి సిస్టంలోని విషయాలు కూడా ఈ ప్రమాదాలకేదో రకంగా కారణమవుతున్నాయేమో అనేది కూడా చూడాలి. అయితే ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం ఏం గ్రహించాలి? ఈరోజు మనం మాట్లాడుకున్న కీ పాయింట్స్ ఒకసారి చూస్తే, నవంబర్ 3, 2025న చెవల్లా దగ్గర హైదరాబాద్ బిజాపూర్ హైవేపై టిప్పర్ లారీ రాంగ్ సైడ్లో వచ్చి ఆర్టీసీ బస్ను ఢీకొనడంతో ఒక ఘోర ప్రమాదం. సుమారు 19 నుంచి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఆ 2 డ్రైవర్స్ కూడా ఉన్నారు. లారీలో కంకర బస్ పైన పడటంతో రెస్క్యూ ఆపరేషన్స్కి చాలా ఇబ్బందయ్యింది. ఎర్త్ మూవర్స్ వాడాల్సి వచ్చింది. అవును. గవర్నమెంట్ మ్యాజిస్టీరియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది. మరించిన వాళ్ల ఫ్యామిలీస్కి మాక్సిమం 7 lakhs ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసింది. ఇది కాకుండా ఈ ఒక్క విషాదన్నే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న రోడ్ యాక్సిడెంట్ డెత్ స్టాటిస్టిక్స్ని కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఆ రోజుకి యావరేజ్న 15 మంది ఓవర్ స్పీడింగ్ వల్ల చనిపోతున్నారు అనేది సమస్య ఎంత పెద్దదో చెప్తోంది. ఈ సమాచారమంతా చూసిన తర్వాత ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేయాలి. ఈ చెవెళ్ల ప్రమాదానికి కారణం క్లియర్గా తెలుస్తోంది, టిప్పర్ లారీ రాంగ్ సైడ్లో వెళ్లడం. కానీ ఇదే ఏరియాలో ఓవర్ స్పీడింగ్ వల్ల రోజుకి 15 మంది చనిపోతున్నారు అనే ఫ్యాక్ట్ సమస్య కేవలం ఆ ఒక్క డ్రైవర్ తప్పిడం కన్నా ఇంకా లోతైందని, ఏదో సిస్టంలో కూడా లోపాలున్నాయని సజెస్ట్ చేస్తోంది. అంటే డ్రైవర్లు ఇలా నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం కల్పించేలా, లేదా ఈ రూల్ వయలేషన్స్ని ఆపడంలో ఫెయిల్ అయ్యేలా
ఏమైనా సిస్టంలోనే లోపాలున్నాయా? ఈ హైవేస్ మీద ఇంత ఫ్రీక్వెంట్గా ఇలాంటి డెడ్లీ వయలేషన్స్, అది రాంగ్ సైడ్ డ్రైవింగ్ అవ్వచ్చు, ఓవర్ స్పీడింగ్ అవ్వచ్చు, ఎందుకింత ఈజీగా జరిగిపోతున్నాయి? దీనికి వెనుక ఉన్న మూల కారణాలేంటి? అసలు దీనిపైన ఇంకా లోతైన అనాలిసిస్, కాంక్రీట్ యాక్షన్స్ అవసరమనిపిస్తోంది.